ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారంటే వీళ్ళు హామీలు ఎగ్గొట్టడానికే ఈ డ్రామాలన్నీ ఆడుతున్నారు, అప్పుల పాలైపోయింది రాష్ట్రం అని చెప్పి అంతా ఇటు నెట్టేస్తున్నారు, ఏమీ చేయలేము మేము, అంతా జగన్ ఇది చేశాడని నా మీద దోసేసే ప్రయత్నం చేస్తున్నారు, అందుకే పూర్తి బడ్జెట్ కూడా ఇప్పుడు బడ్జెట్ పెట్టట్లేదు చంద్రబాబు నాయుడు అని అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చెప్తారు సార్, ఆయనకేం అకౌంటబిలిటీ లేదు, ఆయన చెప్పే దాని మీద ప్రజలకు విశ్వాసం లేదు. ప్రజలకు విశ్వాసం ఉంటే ఇంత చిచ్చు ఎందుకు ఓడిస్తారు ఆయన ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని అబద్ధాలు చెప్పకుండా వాస్తవాలు చెప్పిండు. అలా ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏమంటే వెంకటకృష్ణ గారు, ఇప్పుడు డీబీటీ ఆయన చెప్పిన లెక్కలు తీసుకున్నాం. ఆయన ఎన్నికల మీటింగ్ లో సిద్ధం సభల్లో అన్నిట్లో చెప్పింది 2,70,000 కోట్లు నేను పంపకం ప్రజలకు ఇచ్చాను అన్నాడు. అవును, ఇచ్చాను, ఓకే, దాన్ని యాజ్ తీసుకున్నాం. ఇదంతా నీ సొంత డబ్బులు కాదు కదా, బడ్జెట్ నుంచి ఇచ్చినవే కదా. బడ్జెట్ లో ఇంకేం ఖర్చు పెట్టలే, అన్నిటిని నువ్వు డైవర్ట్ చేసి డీబీటీ కింద ఇచ్చినావు. మరి ఇన్ని లక్షల కోట్లు అప్పు ఎక్కడికి పోయినాయి ఇవి డబ్బులు చెప్పాలి కదా. ఇప్పుడు ఆయన చెప్పే లెక్కల ప్రకారంగా నేను చేసింది ఏం లేదు, తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ చేసిన లెక్కలు కదండి. లెక్కలు ఎవరుతారు? ఇప్పుడు కుటుంబరావు గారు లేకుంటే ఆడ తెలుగుదేశం ఆఫీస్ లో కూర్చొని చేసే లెక్కలు కాదు కదా ఇవి, డిపార్ట్మెంట్ లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇవన్నీ సిఏజీకి ఇచ్చేటువంటి లెక్కలతో సమానం. అటువంటివి ఎవరు పొరపాటు చేయరండి. శ్వేతపత్రం అంటే అర్థం అదే. మరి అన్నప్పుడు నీవు అసెంబ్లీకి పోయి అసెంబ్లీలో నువ్వు కన్ఫరెంట్ అయ్యిండొచ్చు గవర్నమెంట్ తో, లేదు ఇది సరైనది కాదు, ఇది నా దగ్గర ఈ వివరాలు ఉన్నాయని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పేదాని మీద ఎవరికి విశ్వాసనీయత లేదండి. జగన్మోహన్ రెడ్డి నిజాలు చెప్పడు. ఆయన ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా వ్యవహరించట్లేదండి, కాబట్టి ఆయనకు ప్రతిపక్ష నేత పదవి అవసరం లేదు, ఇవ్వాల్సిన అవసరమే లేదు, అంతే కదా. ప్రతిపక్ష నేత ఇవ్వర్లేండి, ప్రతిపక్ష నేత అధికారయుతంగా ఇవ్వరు. అదే ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నే కాదు, అది ఒక సాంప్రదాయం. అది ఆ సాంప్రదాయాన్ని నువ్వు ఒకసారి ఉల్లంఘిస్తే రేపు ఒకడే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వు అంటాడు. కాబట్టి ఏదైనా అసెంబ్లీలో ఓ పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారంగా పోతారు. ఈయన అరిచినంత మాత్రాన హైకోర్టు పోతున్నా సుప్రీంకోర్టు పోతేనేమి ఇవ్వరు. అసలు నువ్వు ప్రతిపక్ష నేతగా నువ్వు గుర్తించిన నీకేమి ఇప్పుడు డబ్బులు రావడం లేదు, జీతం రాదు అనేది తప్ప ఎమ్మెల్యే జీతం వస్తుంది నీకు. నువ్వు ప్రతిపక్ష నాయకునివే కదా, ఇంకో పక్షం లేదు కదా అక్కడ, ప్రతిపక్షంగా నువ్వే కదా. నువ్వు గవర్నమెంట్ ప్రజల తరపున సరే ఏదున్నా కూడా ప్రజల తరపున నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నిస్తే నీకు ఆటోమేటిక్ గా ప్రజలే గుర్తిస్తారు, ప్రతిపక్ష నేతగా గుర్తిస్తారు, వాళ్ళు ఎలా కావాలంటే అలా చూసుకుంటారు. అదొక వేదిక, ప్రజలను చూస్తారు, పత్రికలు వస్తాయి, జనాలందరికీ ఆ చర్చ జరుగుతుంది. ఉభయులు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడతారు అధికారయుతమైన ప్రతిపక్షంగా తప్ప ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు కాదని ఎందుకు అనుకుంటున్నావు? ప్రతిపక్షం నీదే కదా, ఇంకో పక్షం లేదు కదా. మిమ్మల్ని చూసేనే నేర్చుకోవాలి, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా వెళ్ళాలి, ప్రజల తరఫున మాట్లాడాలని కమ్యూనిస్ట్ పార్టీ చూసేనే నేర్చుకోవాలా. ఒక్క నిమిషం గఫూర్ గారు, ఒక్క నిమిషం.